ఇప్పుడు ఒక క్వశ్చన్ భక్తి గురించి. మనకి భక్తి అని ఇన్నిసార్లు చెప్పారు కదా. ఈ భక్తి అంటే ఒక దేవాలయంకో, చర్చ్కో, మాస్కుకో, ఏ పగోడాకో ఒక్కొక్క రిలీజను స్థాపించినవి. ఆ దేవాలయంలోకి వెళ్ళి మనం ఈశ్వరుడో, బుద్ధుడో, అల్లానో, జీసస్నో ప్రార్థిస్తూ ఉన్నాం కదా. మరి ఆ భక్తిని ఎలా అవాయిడ్ చేస్తాము? అవాయిడ్ చేయకూడదు కదా అనే క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చను చాలా మంచి క్వశ్చను. మనకి ఎవరైతే ఈ ఫౌండర్స్ ఉన్నారో, రిలీజియన్ తాలూకా ఫౌండర్స్ ఉన్నారో, వాళ్ళు చేసినది ఏంటి అంటే ఆ జీవేశ్వర ఐక్యమే. ఆ జీవేశ్వర ఐక్యం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వేల ఏళ్ళ తర్వాత మనం వాళ్ళని ప్రార్థించటం మొదలుపెట్టాము. ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు. అద్వైతం మనకి తెలుసు, అసలు రెండుగా లేవు. ఈ మాయ, బ్రహ్మం ఇవన్నీ కూడా రెండుగా రావడానికి కారణం ఆ అక్షరం నుంచి ఆకాశం వచ్చింది. ఆ జీవశక్తి వైబ్రేషన్ వలన బ్రహ్మం మాయగా విడిపోయి, ఈ మాయలో మనసే అంటే ఆ విష్ణు మాయ, మనసు అంటేనే విష్ణు మాయ. ఈ మాయ కిందకు వచ్చి అహంకారంగా సత్వతమో రజోగుణాలుగా కిందకు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నామో మనం అర్థం కావట్లేదు. కేవలం ఏదో ఒక శ్లోకం ఎవరో చెప్పిన అర్థంతో మనం కొన్ని చేసుకుంటూ పోతున్నాం. ప్రైమరీ క్లాసెస్లో ఫండమెంటల్ లెవెల్లో అవన్నీ సత్యమైనప్పటికీ కూడా అవి కేవలం మీకు మార్గాలు సూచిస్తున్నాయి, కానీ డెస్టినేషన్ కాదు. కొన్ని స్క్రిప్చర్స్లో ఇవన్నీ కూడా ఒక లాస్ లాగా, ఎవరైతే ముందు యోగులు ఉన్నారో ఉపనిషదిక్ టైంలో, వేదిక్ టైంలో, భగవద్గీత టైంలో, అవన్నీ గ్రేటెస్ట్ స్క్రిప్చర్స్. అప్పుడు ఉన్నవాళ్ళు మిస్టిక్స్, వాళ్ళంతా ఎక్స్పీరియన్షియల్ మాస్టర్స్. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు కేవలం పాండిత్యంతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళు మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏదో శ్లోకాలు బైహార్ట్ చేసి, మంచిదే శ్లోకాలు, కానీ బైహార్ట్ చేసి అర్థాలు పెడార్థాలుగా మారిపోయాయి. అసలు విషయాలు మరుగున పడిపోయాయి. ఏమిటి అసలైన భక్తి? ఈశ్వర సేవ అంటే, సేవ అంటే ఏంటి? ఈశ్వరుణ్ణి సేవించటం అంటే ఏంటంటే, మీరు పానీయం సేవించండి అంటే మీరు కంప్లీట్గా ఆ పానీయాన్ని స్వీకరించండి, లోపలికి తాగండి అని. అలాగే ఈశ్వరుడు సేవ అంటే ఏంటంటే, ఈశ్వరుని సంపూర్ణంగా సేవించాలి. ఈశ్వరుని సంపూర్ణంగా ఎలా సేవిస్తారు? ఎక్కడున్నాడు ఈశ్వరుడు? బయట ఉన్నది ఇమేజే, ఐడలే. కానీ ఆ ఈశ్వరుడు మనలో ఉన్నాడు. భగవద్గీతలో చెప్పారు కదా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి. ఎక్కడున్నాడు? నీ హృదయంలోనే ఉన్నాడు. ఆ హృదయంలో ఉంటే బయటికి ఎక్కడో ఎతికితే మీకు భక్తి ఎలా అవుతుంది? మనలో ఉన్న అహంకారం, నేను అనే అహంకారం వెళ్ళి, అది ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్ నుంచి వచ్చింది. ఈ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రకాశం నుంచి వచ్చింది. ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది?
వాయువులో వచ్చింది, ప్రాణం నుంచి వచ్చింది. ఈ ప్రాణం ఎక్కడెక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? అది అక్షరం నుంచి వచ్చింది, క్షరం లేనిది, నాన్ డ్యూయల్ స్టేట్లో అది అసలైన స్థితి. ఆ స్థితికి వెళ్ళాలి అంటే మనం ఈ ట్రాక్ ద్వారా మనం ఐక్యం కావాలి. వాయువు కిందకు వచ్చేసింది, జీవశక్తి కిందకు వచ్చేసింది. ఈ జీవశక్తిని ఈశ్వరుడితో ఐక్యం చేయాలి అంటే మనం ఊర్ధ్వగతిలో పై మార్గంలో ఆ ప్రణవనాదాన్ని, ఆ అజప జపాన్ని మనం ఆ ప్రణవనాదం, ఆ ఓం అనేది కంటిన్యూస్గా మనలోనే జరుగుతూ ఉంది. పైకి వెళ్ళేటప్పుడు ఓం ఉంటుంది, వచ్చేటప్పుడు ఓం ఉంటుంది, కానీ మనం చేయట్లేదు, లోపలే జరుగుతూ ఉంది. మనలో యువీల దగ్గర 2 అప్పర్ పలేట్ దగ్గర 2 హోల్స్ ఉంటాయి. ఈ అప్పర్ పలేట్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు భ్రూమధ్యం దగ్గర ఈ శబ్దం వస్తూ ఉంది, ఆ ప్రణవనాదం శబ్దం వస్తూ ఉంది. ఆ ప్రణవనాదం మీరు కలుగుతూ ఉంది. అదే శ్రీకోవిలి ముందు గంట. ఆ శ్రీకోవిలి ముందు గంట ఏమిటి అంటే ఎప్పుడు ఆ ప్రణవనాదమే. మీరు జీవేశ్వర ఐక్యం చేయాలి అంటే అక్కడికి వెళ్ళి కలాలి. ఆ కలిసేటప్పుడు వచ్చే గంట శబ్దమే మనలో ప్రణవనాదం. అసలైన భక్తి అంటే ఇదే. ఆ భక్తి అంటే కలయిక, సంపూర్ణ కలయిక. ఆ సంపూర్ణ కలయిక ఎప్పుడు జరుగుతుంది? దానితో ఐక్యం చేసేటప్పుడే. నారాయణ సేవ అంటే అక్కడ సేవ, అక్కడ వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళకి ఇవ్వటం, ఓకే, మంచిదే విషయాలు, కానీ ఐక్యం కావాలి. ఆ నారాయణుడు వెళ్ళి అనంత పద్మనాభుడు అవ్వాలి, అనంత నారాయణుడిగా అవ్వాలి. ఆ ఇన్ఫినైట్ ఆ స్థితిలోకి వెళ్ళాలి అంటే మనం ఈ మార్గంలో ఊర్ధ్వగతిలో మన ప్రాణాలు అధోగతిగా ఉండే ఈ ప్రాణం తీసుకెళ్ళి మహాప్రాణంలో కలిసి ప్రాణహి బ్రహ్మ అంటే ప్రాణమే బ్రహ్మ. ఈ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ ద్వైత ప్రపంచాన్ని మనం బయటపడిపోయేటప్పుడు అసలైన ఈ మాయ నుంచి అంతా బయటపడిపోయేటప్పుడు ఈ అవిద్య, ఈ ఇగ్నోరెన్స్, ఇవన్నిటి నుంచి అసలైన బయటపడిపోయేటప్పుడు జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ సంపూర్ణ జ్ఞానం ఏంటి అంటే నిత్యమైనది ఆ ఈశ్వరుడు ఒక్కటే. ఈశ్వరుడు కానిది అన్నీ కూడా అనిత్యమైనవే. ఆ నిత్యమైనది తెలుసుకోవటమే ఈ జ్ఞానం. ఈ ఆత్మ అనేదే ఆ నిత్యమైనది, ఆత్మ కానిదంతా కూడా అనిత్యమే. సో ఆ అనిత్యాన్ని నుంచి మనం బయటపడాలి అంటే మనం నిజమైన భక్తి ఏంటి అంటే జీవేశ్వర ఐక్యం, అది సేవించాలి. అది సేవించటానికే ఈ మార్గం. మనం ధ్యానమైనా, సమాధి అయినా, ప్రాణాయామం అయినా, ప్రత్యాహారం అయినా, ధారణ అయినా, ఇవన్నీ మనం చేస్తున్నది మనం ఆ జీవేశ్వర ఐక్యం గురించే. ఇదే అసలైన భక్తి. అంతేగాని మీరు కేవలం ఒక ఇమేజ్కో, ఒక ఐడల్కో వర్షిప్ అనేది కాదు. అది సింబాలిక్గా లోయర్ లెవెల్స్లో ఉండేటప్పుడు మనకి చెప్పడం జరిగింది. అది కూడా కరెక్టే, కానీ అది లోయర్ లెవెల్స్.